ఒకసారి ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తున్నాను. సో దీంట్లో మీరు చూసినట్లయితే సింపుల్గా ఇది మనకి యాడ్ బటను, ఇన్సెట్ బటను, షార్ట్, రిమూవ్, క్లియర్ ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. బట్ థింగ్ ఏంటంటే ఇందులో కొన్ని వ్యాలిడేషన్స్ ఉన్నాయండి. వ్యాలిడేషన్స్ అంటే నథింగ్ బట్ మనం ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ని పట్టుకోవడం జరిగింది కదండి. అలాగే అనమాట. అవి ఏంటి అంటే సపోజ్ నేను ఇక్కడ చూడండి 1 అని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఏమైంది? యాడ్ అయిపోయింది. అంటే ఏమవుతుంది? డూప్లికేట్ వాల్యూస్ని యాడ్ చేసేసుకుంటుంది. సో ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్యూ ఏమి ఇవ్వకపోయినా సరే అది ఏదో ఒకటి యాడ్ చేసేస్తుంది. మీకు ఇప్పుడు కనిపించదు, బట్ వేరే వాల్యూ యాడ్ చేసినప్పుడు అక్కడ ఏమొస్తుందండి? ఎంటీ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? ఎంటీ వాల్యూస్ షుడ్ నాట్ బి యాడెడ్. ఓకే. రెండవది వచ్చేటప్పటికి ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదండి. డూప్లికేట్ వాల్యూస్ షుడ్ నాట్ బి యాడెడ్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ కూడా చూసుకోవచ్చు మనం. యాడ్ ఏమవుతుంది? టూ వేరు, ఈ టూ వేరు, బికాజ్ అందులో క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడ స్మాల్ టీ ఉంది. మీరు కావాలంటే దీన్ని కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇవి రెండు యాడ్ బటన్తో వచ్చేటువంటి ఎర్రర్స్ అండి. అంటే మనకి ఇవి కన్నా ఇంతకన్నా ఏం రావు. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అవాయిడ్ కేస్ సెన్సిటివ్. ఓకే. కేస్ సెన్సిటివ్ కూడా మీరు ఇక్కడ ఒక ఎర్రర్ కింద పెట్టుకోవచ్చు. ఇవి మనకి యాడ్ బటన్కి వచ్చేటువంటి ఎర్రర్స్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్సర్ట్ బటన్. ఇన్సర్ట్ బటన్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇన్సర్ట్ బటన్కి రెండు ప్రాబ్లమ్స్ కామన్, ఎందుకంటే అక్కడ కూడా మనం వాల్యూ ఇస్తాం. అంటే ఈ మూడు కూడా కామన్ అండి. ఓకేనా? సో మూడు ఉంటాయి. దేనికండి? ఇన్సర్ట్ బటన్కి. దీంతో పాటుగా మనకి అడిషనల్గా ఉంటాయి. అదేంటంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. ఇండెక్స్ వాల్యూ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో అది కూడా ఇక్కడ మనం రాయాలి. ఇండెక్స్ వాల్యూ అంటే దానికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అవునండి, అవునండి. షుడ్ నాట్ బి ఎంప్టీ. ఓకే. అంటే మీరు ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. అలాగని చెప్పేసి సపోజ్ ఇక్కడ కౌంట్ ఎంత ఉందండి? 6 ఉంది. మీరు 6 వరకు ఇవ్వగలరు. 7 ఇచ్చామనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ. అవునండి, ఎందుకంటే మీరు 6 వరకు ఇండెక్స్ వాల్యూ ఇచ్చు. 7 ఇచ్చేటప్పటికి ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ఇండెక్స్ అయిపోతుంది, మీకు ఎర్రర్ వస్తుంది. ఇది కూడా మనకి ప్రాబ్లం అనమాట. ఓకే. చూడండి ఎర్రర్ వస్తుంది. అంటే ఈక్వల్ టు ద కౌంట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్ అయి ఉండాలి మనం ఇచ్చే ఇండెక్స్. ఓకేనా? సో అది కూడా ఒక ప్రాబ్లం అండి మనకి. సో అది కూడా నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. 5th పాయింట్, ఇండెక్స్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? ఇండెక్స్ వాల్యూ కంపల్సరీగా ఇంటిజర్ అయి ఉండాలి. ఓకే. సో txt index should accept only integers. ఇంకేం ఎర్రర్స్ వస్తాయండి? సో ఇవి మనకి ఇన్సెట్ బటన్తో ఉండేటువంటి ప్రాబ్లమ్స్. ఇంకా షార్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు, క్లియర్కి ఏమీ ప్రాబ్లం ఉండదు.
రిమూవ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మీరు యాడ్ 2 ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 2ని యాడ్ చేస్తున్నాను. మీరు 2 రిమూవ్ చేసేయాలనుకోండి, జస్ట్ రిమూవ్ 2 రిమూవ్ చేసేస్తుంది. మీకు ఎంటీ ఇచ్చినా కానీ ప్రాబ్లం రాదు. సంథింగ్ ఏదైనా ఇచ్చినా ఆ వాల్యూ లేకపోయినా మీకు ప్రాబ్లం అయితే రాదు. ఉంటే తీసేస్తుంది, లేకపోతే లేదనమాట. సో మనం ఏంటంటే సింపుల్గా ఈ ఐటమ్ ఎంటీ లేకుండా ఉంటే చూసుకుంటే సార్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను రిమూవ్ బటన్కి రాస్తాను. ఒకటి ఇది ఎర్రర్ కాదు, బట్ ఇట్ ఈస్ బెటర్ టు చెక్. txt ఐటమ్ అన్నది షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. ఏం వాల్యూ లేకపోతే వాల్యూ ఎంటర్ చేయని చూపిస్తాం అంతే. ఇప్పుడు సపోజ్ ఏదైనా వాల్యూ ఎంటర్ చేస్తాడు అనుకో, అది ఉంటే డిలీట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇంతకు మించి మనకి ఏమీ ఇష్యూస్ రావండి. రిమూవ్ యాట్ తర్వాత వచ్చేటప్పటికి రిమూవ్ యాట్ బటన్. రిమూవ్ యాట్ బటన్కి వచ్చేటప్పటికి మనకు కంపల్సరీ ఇండెక్స్ వాల్యూని ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం కదండి. మీరు 8 ఇచ్చినా మ్యాక్సిమం ఏం ప్రాబ్లం రాదు. ఓకే, 8 ఇచ్చిన ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ కూడా సేమ్. ఒకటి ఏమై ఉండాలి, అది కంపల్సరీగా వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ కౌంట్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అని ఉండాలి. ఈక్వల్ టు ద కౌంట్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు కౌంట్ అని ఉండాలి. అది కూడా పాయింట్ రాసుకున్నాం. ఫస్ట్ వచ్చేటప్పటికి txt ఇండెక్స్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. రెండోది వచ్చేటప్పటికి txt ఇండెక్స్ లేకపోతే ఇండెక్స్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్. సో ఇవన్నీ మనకి దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇంకా లాస్ట్లో ఉన్నది కదా ఏంటండి, క్లియర్ బటన్ ఉంది. క్లియర్ బటన్తో మనకి ఏ ప్రాబ్లం కూడా రాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీటిని 1 by 1 రెక్టిఫై చేద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఎంటీ వాల్యూ షుడ్ నాట్ బి యాడెడ్. ఓకే అండి. సో దీనికి ఆల్రెడీ మనం టెక్స్ట్ బాక్స్తో చేసి ఉన్నాం. మీరు లీవ్ ఈవెంట్లో రాయొచ్చు దీనికి కోడ్. కాకపోతే లీవ్ ఈవెంట్లో రాయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మీరు షార్ట్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే క్లియర్ క్లిక్ చేయొచ్చు. అప్పుడు కూడా ఏమడుగుతుంది మిమ్మల్ని, ఎంటర్ ఐటమ్ అని అడుగుతుంది. చూపిస్తున్నాను చూడండి. సో ఎలా మనం దీన్ని రైట్ చేస్తాము, ప్రాపర్టీస్కి వెళ్ళి ఈవెంట్స్కి వెళ్ళి లీవ్ ఈవెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. లీవ్ ఈవెంట్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, నేను లాజిక్ రాస్తాను. ఇఫ్ txt ఐటమ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు నథింగ్, ఏమీ లేకపోతే, దెన్ మనం ఏం చూపిస్తాము, మెసేజ్ బాక్స్ డాట్ షో ఎంటర్ ఐటమ్. ఓకే, దీని తర్వాత ఫోకస్ పెడతాం, txt ఐటమ్ డాట్ ఫోకస్. ఓకే, రన్ చేస్తాను. సో సపోజ్ ఫోకస్ ఇందులో ఉంది, నేను యాడ్ చేయాలనుకోవట్లేదు, షార్ట్ చేద్దాం లేదా క్లియర్ చేద్దాం అనుకున్నా. అప్పుడు కూడా మిమ్మల్ని ఏమడుగుతుంది, ఇది ఎంటర్ ఐటమ్ అని అడుగుతుంది. మరి ఇలా రాకూడదు కదా. అందుకని ఏం చేస్తాం అంటే ఆ రెస్పెక్టివ్ బటన్లోనే మనం దానికి సంబంధించిన వ్యాలిడేషన్స్ అన్ని రాస్తాం. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన ఎగ్జాంపుల్లో మనకి కంపల్సరీగా వాల్యూస్ అన్నవి అవసరం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యూస్ ఈ రెండింటికి అనవసరం, షార్ట్కి క్లియర్కి, మిగతా వాటికి అవసరం. కాబట్టి ఇలా రాయడం అంటే ఇలా వ్యాలిడేట్ చేయొచ్చు, బట్ ఇది మనకి మళ్ళా లేనిపోయిన ఇబ్బందులను కలిగిస్తుంది అన్నమాట.
సో ఏం చేస్తానంటే నేను ఈ లీవ్ ఈవెంట్ని తీసేస్తున్నా, రైట్. అయితే అసలు ఇప్పుడు ఈవెంట్స్ వల్ల మీరు ఇప్పుడు మనం ఎంటర్ ఐటమ్ అన్న దానికి ఒక టెక్స్ట్ రాస్తున్నాము, తర్వాత బాక్స్ కి ఏమో టీఎక్స్టీ అనే నేమ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాము. లీవ్స్ వల్ల వాటి వల్ల ఉపయోగం ఏంటి అసలు? మనం ఇక్కడ రాస్తున్నాము, కొన్ని వాటికి ఈవెంట్స్ రాస్తున్నాం. అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాలేదా? ఒకసారి ఇప్పుడు ఎంటర్ ఐటమ్ అనేది ఒక ఎంటర్ ఐటమ్ ఉంటుంది కదా, లేబుల్ తీసుకుంటున్నాం, దానికి మనం ఏదో పేరు ఇస్తున్నాము, తర్వాత టెక్స్ట్ తీసుకుంటున్నాం, దానికి నేమ్ లోకి వెళ్ళి టీఎక్స్టీ నేమ్ కానీ కమాండ్ నేమ్ సిఎండి కమాండ్ కానీ ఇస్తున్నాం. ఇది ఈవెంట్. సో కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం ఈవెంట్స్ అనేవి ఇండివిజువల్గా రాయకుండా రెస్పెక్టివ్ బటన్స్లోనే రాస్తామండి. సో నేను యాడ్ బటన్లో ఇప్పుడు ఈవెంట్స్ రాస్తాను. ఆల్రెడీ కోడ్ ఉంది, అయితే ఈ కోడ్ యాడ్ చేసే ముందు మనం వీటిని చెక్ చేయాలి. ఒకటి ఎంటీ వాల్యూ ఉందా, మెసేజ్ చూపించాలి. డూప్లికేట్ వాల్యూ ఉందా, మెసేజ్ చూపించాలి. సో ఈ రెండింటిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఎంటీ. అయితే ఇంకోటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే సేమ్ ఎంటీ మనం ఇన్సర్ట్లో కూడా వాడతామండి, అలాగే రిమూవ్ బటన్లో కూడా వాడుతున్నాం. అంటే రిపీట్ టైమ్స్ రాసే బదులుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక మెథడ్ రాస్తున్నాను. ఓకే, అర్థమవుతుంది కదా? సో యాక్చువల్గా ఏంటంటే ఇది Ctrl+KS కొడితే మీకు ఈ ఆప్షన్ వస్తుందండి, Ctrl+KS. ఓకే, అవునండి. అంటే ఇది ఏంటంటే మనకి నేను మెథడ్స్ అన్ని కలిపి ఇక్కడ రాస్తాను అనమాట, అంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మధ్య మధ్యలో రాసేసాం అనుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామర్కి ఏమవుతుంది, మనం లైఫ్ టైం దాంతో వర్క్ చేయం కదా, ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ది టైం మాత్రమే పనిచేస్తాం. సో ఇలా రాస్తాం అనమాట. అంటే మెథడ్స్ అన్ని ఇందులో, ఈవెంట్స్ అన్ని ఇందులో, ప్రాపర్టీస్ డిక్లరేషన్ ఏదైనా ఉంటే అక్కడ మళ్ళీ ఇంకొక రీజియన్ తీసుకుంటాం అనమాట. Ctrl+KS కొట్టేసి రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రాపర్టీస్ అని పెడతాను నేను. అంటే ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ మధ్యలో డిక్లేర్ చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రోగ్రామర్ ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఓకేనండి. సో నేను ఇక్కడ మెథడ్స్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి వాటిని ఏం చేస్తున్నానంటే నేను ఒక రీజియన్ క్రియేట్ చేసి రీజియన్లో మెథడ్ రాస్తున్నాను. ఇక్కడ నా మెథడ్ పర్పస్ ఏంటంటే ఫస్ట్ టీఎక్స్టీ ఐటెంలో ఎంటీనెస్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసి రిటర్న్ టైప్ ఇస్తున్నాను నేను. చూడండి, కంగారు పడకండి, పబ్లిక్ బూల్ చెక్ ఐటమ్ అని ఇస్తున్నాను. దీని పేరు ఏంటంటే చెక్ ఐటమ్, CHECK కంప్లీట్గా రాసేస్తున్నాను, చెక్ ఐటమ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇఫ్ txt item డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు నల్, అంటే ఏమీ లేకపోతే ఏం చేస్తున్నా అంటే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఎల్స్ అంటే సంథింగ్ వాల్యూ ఉంటే రిటర్న్ ట్రూ. అంటే ఈ మెథడ్ మనకి ఏమిస్తుంది, టెక్స్ట్ బాక్స్ ఎంటీగా ఉంటే ఫాల్స్ ఇస్తుంది, సంథింగ్ వాల్యూ ఉంటే ట్రూ ఇస్తుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను యాడ్ మెథడ్లో యూజ్ చేస్తున్నా. యాడ్ మెథడ్లో డబుల్ క్లిక్ చేస్తున్నా. మనం ఎప్పుడు యాడ్ చేయాలండి, వాల్యూ ఉంటేనే యాడ్ చేయాలి, లేకపోతే యాడ్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చెక్ చేస్తున్నా. ఇఫ్ మనం అక్కడ మెథడ్ రాసాం కదండి, ఏమని రాసాం, చెక్ ఐటమ్, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ చెక్ ఐటమ్ ఓకే. ఇప్పుడు అది ఏమిస్తుంది మనకి, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. ట్రూ ఎప్పుడు ఇస్తుందండి, సంథింగ్ వాల్యూ ఉన్నప్పుడు.
కాబట్టి యాడ్ చేసేస్తున్నాను నేను, రైట్. ఇప్పుడు అది ట్రూ ఇవ్వలేదు అంటే ఏమున్నట్టండి, సంథింగ్ అక్కడ ప్రాబ్లం ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను మెసేజ్ బాక్స్ డాట్ షో ఎంటర్ వాల్యూ ఎంటర్ ఐటమ్ అని చెప్పేసి చూపిస్తున్నాను. ఓకే అండి. ఇలాగ ఎందుకు రాస్తున్నా అంటే నేను అదే మెథడ్ మళ్ళీ వాడుకుంటాను, ఎక్కడ ఇన్సర్ట్ బటన్లోనూ రిమూవ్ బటన్లో కూడా వాడుతూ ఉంటాను, రైట్. సో ఇక్కడికి ఏం చేసామండి, ఇది క్లారిటీ ఇచ్చేస్తుందంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. దానికి ఏం చేస్తాను, నేను ఇంకొక మెథడ్ రాస్తాను. ఈ మెథడ్ కూడా రిటర్న్ టైప్ ఏమిస్తుంది, బూలియన్ ఇస్తుంది, ఎందుకంటే మనకి ఈజీగా బాగుంటుంది అనమాట. సో చెక్ డూప్లికేట్ అని ఇస్తున్నాం. అయితే ఈ మెథడ్లో ఏం చేయాలి, మనం ఒక వాల్యూ ఉందా లేదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే వాల్యూ మీరు ఆ మెథడ్ నుంచి పంపిస్తారు అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తారు మీరు, స్ట్రింగ్ ఐటమ్ అని చెప్పేసి. లేదు మనం ఎప్పుడు వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటాము, టెక్స్ట్ బాక్స్ నుంచే తీసుకుంటాం కదండి. కాబట్టి ఇక్కడ మనం ఎస్పెషల్లీ దాన్ని స్పెసిఫై చేయవలసిన అవసరం లేదు. సో దీన్ని ఏం చేస్తాం అంటే నేను ఇఫ్ ఇక్కడ మనం ఒక కలెక్షన్లో ఉన్న వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, కంట్రోల్ నేమ్ కలెక్షన్ ఉంది కదా మనకి, కంట్రోల్ నేమ్ డాట్ దీంతో మనకి కలెక్షన్ ఉంది ఐటమ్స్. ఈ కలెక్షన్తో మనకి కంటెంట్స్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ కంటెంట్స్ మెథడ్ ఏమిస్తుంది మనకి, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ నేను ఏమిస్తా అంటే txt ఐటమ్ డాట్ టెక్స్ట్ అని ఇస్తాను, రైట్. అంటే ఈ వాల్యూ ఇందులో ఉన్నట్లయితే ఇది ట్రూ ఇస్తుంది మీకు. ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫాల్స్ ఇస్తాను, రిటర్న్ ఫాల్స్. ఉంటే అంటే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, అది మీకు తెలిస్తే సార్. వాల్యూ ఉంటే ట్రూ ఇస్తున్నాను, వాల్యూ లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు, రిటర్న్ ఫాల్స్. ఓకే. దీన్ని మళ్ళీ నేను యాడ్లో వాడతా, అంటే ఈ యాడ్ చేసే ముందు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇఫ్ ఇప్పుడు ట్రూ ఉంటే స్కిప్ చేయాలి, ఎందుకంటే ఉంటే ట్రూ ఇస్తున్నాం కాబట్టి. లేదా అంటే మీరు నాట్ ఫాల్స్ అని రాసుకోవచ్చు. సో ఇలా రాస్తున్నాను, చెక్ డూప్లికేట్ అంటే అది ఫాల్స్ ఇచ్చినప్పుడు యాడ్ చేస్తున్నా. ట్రూ ఇచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాను, నేను మెసేజ్ బాక్స్ని చూపిస్తాను. మెసేజ్ బాక్స్ డాట్ షో ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఓకే. దీని తర్వాత ఏం చేయాలి, ఐటెంలో ఉన్నటువంటి వాల్యూని అంతటిని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ ఆల్ అనే మెథడ్ ఉంటుంది, అంటే మీరు సంథింగ్ ఎంటర్ చేసి ఉంటారు కదా అందులో, అదంతా కూడా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. తర్వాత txt ఐటమ్ డాట్ ఫోకస్, రైట్. సో ఒకసారి రన్ చేద్దాము, యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అండి, ఏమీ యాడ్ చేయట్లేదు, యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఏమిస్తుంది, ఇది ఎంటర్ ఐటమ్ అని చూపిస్తుంది. బట్ మనం అక్కడ ఫోకస్ చూపించట్లేదు కదా, ఫోకస్ పెడదాము. నెక్స్ట్ టైం నేను ఏం చేస్తున్నాను, 1 అని యాడ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను టెక్స్ట్ మార్చకుండా అదే 1 అని యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏం చూపిస్తుంది మనకి, ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అని చూపిస్తుంది. ఇమీడియట్గా ఏం చేస్తుంది, అది సెలెక్ట్ ఆల్ అంటే టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ని, అంటే ఇప్పుడు అది ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ మాన్యువల్గా బ్యాక్ స్పేస్ ఎంటర్ చేసి లేకపోతే అదంతా సెలెక్ట్ చేసి డిలీట్ చేయవలసి వస్తుంది కదా. దాని బదులుగా మీరు సెలెక్ట్ ఆల్ అని ఇస్తే యూజర్కి కన్వీనియంట్గా ఉంటుంది.
ఇప్పుడు నేను ఓఎన్ఈ స్మాల్ ఇస్తున్నా. స్మాల్ ఇస్తే ఇప్పుడు ఏదేం చూపిస్తుంది, ఇది యాడ్ అయిపోతుంది. ఎందుకు అంటే కేస్ సెన్సిటివ్. అవును, అంటే ఇక్కడ క్యాపిటల్ ఓ వాడాను, ఇక్కడ స్మాల్ ఓ కదా, డిఫరెంట్ వాల్యూ కింద ట్రీట్ చేసి యాడ్ చేసేస్తాను. దీన్ని కూడా మనం ఇప్పుడు రెక్టిఫై చేయాలి. సో ఇక్కడ అలానే కాదు, ఎలా ఎంటర్ చేసినా ఇప్పుడు 1 మీరు ఏ విధంగా ఎంటర్ చేసినా మళ్ళీ ఆ వాల్యూని తిరిగి తీసుకోకూడదు. ఓకే, సో దానికి లాజిక్ ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు ఓకే మనం ఏం చేయాలండి, దాన్ని లోయర్లోకి కానీ లేదా అప్పర్లో కానీ కన్వర్ట్ చేసి చెక్ చేయాలి. ఈవెంట్స్ అవసరం లేదు, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే అయితే మీరు వాల్యూస్ని లోయర్లో అన్నా స్టోర్ చేయాలి, లేకపోతే అప్పర్లో అన్నా స్టోర్ చేయాలి. ఓకే, ఏది మీరు టూ లోయర్ అనే ఒక మెథడ్ ఉందండి. ఈ మెథడ్ వాడాలంటే మీ కలెక్షన్లో ఉన్న వాల్యూస్ కూడా లోయర్లో ఉండాలి. ఓకేనా, అలా ఉంటేనే ఈ మెథడ్ మీకు ఉపయోగపడుతుంది. అయితే మనం యూజర్ని రిస్ట్రిక్ట్ చేయలేం కదా, క్యాప్స్లోనే ఎంటర్ చేయి లేకపోతే దీంట్లోనే ఎంటర్ చేయని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూని యాడ్ చేసేటప్పుడు మనకు మనమే దాన్ని ఏం చేస్తామంటే టూ లోయర్ అని పెట్టేసి చెప్తాం. డాట్ టూ లోయర్ అంటే యూజర్ వాల్యూ ఎలా ఎంటర్ చేసినా అది లోయర్ కేసులోనే యాడ్ అవుతుంది. అంటే ఓఎన్ఈ క్యాపిటల్ ఓఎన్ఈ అని యాడ్ చేస్తాం, బట్ అది ఎలా స్టోర్ అవుతుంది మనకి ఓఎన్ఈ కింద స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్ని క్యాప్స్ వస్తాయి, అన్ని క్యాప్స్. అవునండి, ఎలా ఎంటర్ చేసినా అన్ని క్యాప్స్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓఎన్ఈ 1 అని ఎంటర్ చేస్తున్నాను, లేదా మీరు క్యాప్స్ ఓఎన్ఈ అని ఎంటర్ చేయండి. చెక్ చేసేటప్పుడు నేను ఈ ఓఎన్ఈని ఏం చేస్తున్నాను, స్మాల్ కేస్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ కన్వర్ట్ చేసి మనకి కలెక్షన్లో చెక్ చేస్తున్నాం, మ్యాచ్ అవుతుంది కాబట్టి ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. ఓకేనా, అర్థమైంది కదండి, ఇది ఒక సొల్యూషన్. లేదు ఇలా లోయర్ కింద కన్వర్ట్ చేయకూడదు అని మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక, అంటే మనం యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని లోయర్లో స్టోర్ చేస్తున్నాం, అలా చేయకూడదు. యూజర్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసిన వాల్యూని తీసేసుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ మెథడ్ పనిచేయదు అనమాట మనకి. అప్పుడు ఏం చేయాలంటే వీ నీడ్ టు రైట్ ఓన్ లాజిక్ రాయాలంటే జస్ట్ ఏం చేస్తామంటే ఒకసారి చూడండి. ఏం చేస్తానంటే టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని తీసుకుని, అంటే మీకు అర్థం అవడం కోసం నేను క్లారిటీగా రాస్తున్నాను, టీఎక్స్టీ ఐటమ్ డాట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్లో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని నేను తీసుకున్న తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నానంటే టూ లోయర్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను. కాదు, మీకు ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే కలెక్షన్లో ఉన్నటువంటి వాల్యూస్ ఉంటాయి కదండి, సమ్ 1 2 3 4 అని చెప్పేసి, వాటిని ఇటరేట్ చేస్తూ, అంటే 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు లూప్ ఇటరేట్ చేస్తూ ఆ వాల్యూని కూడా లోయర్ కింద కన్వర్ట్ చేసి ఈ రెండింటిని మ్యాచ్ చేస్తాం. చూడండి ఒకసారి, ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్ I in control name lst courses dot collection. lst course అన్నది మెథడ్ అవుతుంది. lst course అన్నది లిస్ట్ బాక్స్ నేమ్ అండి. ఓకే, ఐటమ్స్ అందులో ఉన్నటువంటి కలెక్షన్ అన్నమాట.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి ఇటరేషన్లో కూడా ఇది చెక్ చేస్తానండి నేను. ఏమని ఇఫ్ వాల్యూ ఈక్వల్ టు ఐ డాట్ టు స్ట్రింగ్. ఓకే, దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే బూల్ బి ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ రెండు మ్యాచ్ అయినాయో అంటే వాల్యూ ఆల్రెడీ ఉన్నట్లే. అర్థమవుతుంది కదండి. అయితే దీన్ని కూడా మనం ఏం చేయాలి, లోయర్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే కలెక్షన్లో ఉన్నదాన్ని లోయర్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాము, యూజర్ ఎంటర్ చేసిన దాన్ని లోయర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో లూప్ ఇటరేట్ చేస్తూ వాటిని మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఒకవేళ మ్యాచ్ అయితే బి వాల్యూ నేను ఏం చేస్తున్నా అండి, ట్రూ కింద పెట్టేస్తున్నా. ఓకే అండి, అంటే ఏది మ్యాచ్ అయినా సరే బి వాల్యూ ఏమైపోతుందండి, ట్రూ అయిపోతుంది. సో ఫైనల్గా ఏం చేస్తాను నేను, రిటర్న్ బి. బిలో ట్రూ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తా, ఫాల్స్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తా. ట్రూ ఎప్పుడు రిటర్న్ అవుతుందండి, ఏదన్నా మ్యాచ్ అయితే రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే కదా. సో ఈ మోడిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి మీరు ఏ కేస్ సెన్సిటివ్లో ఎంటర్ చేసినా సరే, అంటే 1 అని ఎంటర్ చేశాను యాడ్, ఇప్పుడు మీరు స్మాల్ అని ఎంటర్ చేసినా సరే అది డూప్లికేట్ వాల్యూ అని చూపిస్తుంది మీకు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇందులో ఉన్న వాల్యూస్ని మనం ఇంటర్నల్గా లోయర్ కేస్ కింద కన్వర్ట్ చేసేసి దీన్ని కూడా లోయర్ కేస్ కింద కన్వర్ట్ చేసి మ్యాచ్ చేస్తున్నాం. ఒకవేళ మ్యాచ్ అయితే కనుక ఆల్రెడీ ఉందని చూపిస్తున్నాం, మ్యాచ్ కాకపోతే యాడ్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు నేను 2 యాడ్ చేశాను, యాడ్ అయిపోతుంది. మళ్ళీ యాడ్ కొట్టారు అనుకోండి, మెసేజ్ చూపిస్తుంది మీకు ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. అంటే 2 అన్నది ఇందులో మనం ఫస్ట్ కేసులో రాసింది క్యాపిటల్ రాసింది యాడ్ అవుతుంది, స్మాల్ లెటర్స్ యాడ్ అయింది. ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ క్యాపిటల్ లో ఉన్న లెటరే ఫస్ట్ అదే యాడ్ అవుతుంది, సెకండ్ యాడ్ అవ్వదు. అంతే కదండి థీమ్ అంతే. కాదండి, అది ఏ కేసులో ఉన్నా ఇప్పుడు సపోజ్ ఇక్కడ TWO2 అని ఎంటర్ చేస్తున్నాం, ఇప్పుడు మీకు ఇది యాడ్ కాదండి, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే దాన్ని మనం ఫస్ట్ లెటర్ లోయర్ కేసులో కన్వర్ట్ చేసాం కదా. అవునండి, టెక్స్ట్ బాక్స్లో ఉన్న దాన్ని కూడా లోయర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఇది స్మాల్ కేసులోకి అయిపోతుంది, ఇక్కడ ఉన్న 2 కూడా స్మాల్ కేసులోకి అయిపోతుంది. అప్పుడు ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది, రిజల్ట్ ట్రూ వస్తుంది. ట్రూ వచ్చింది కాబట్టి డూప్లికేట్ వాల్యూ అని చూపిస్తుంది, ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఒక ఆల్రెడీ 2 అనే వాల్యూ ఉంది, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాం, ఇండికేట్ చేస్తున్నాం. అవునండి, అంటే వాల్యూ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తున్నాము. ఉంటే గనక ఎగ్జిస్టింగ్ అని చెప్తున్నాము, లేదు అంటే వాల్యూని యాడ్ చేసేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి ఒకే నెంబర్ రెండుసార్లు కావాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా అప్పుడు డూప్లికేట్ అసలు ఛాన్సే ఉండదు కదా, మన క్లాజే తీసేస్తాం. ఓకే, ఈ విధంగా మనం ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి 3 సొల్యూషన్ని తీసుకొచ్చాం. ఓకేనా, ఏం డౌట్ లేదు కదండి. నౌ ఇన్సర్ట్ బటన్కి వద్దాం. ఇన్సర్ట్ బటన్లో కూడా సేమ్, ఎంప్టీ వాల్యూ షుడ్ నాట్ బి యాడెడ్. అంటే ఇక్కడ ఏది చెక్ చేయాలి మనం, ఐటము చెక్ చేయాలి, ఇండెక్స్ కూడా చెక్ చేయాలి. తర్వాత డూప్లికేట్ వాల్యూస్ ఆల్రెడీ మనం రాసి ఉన్నాం, దీనికి కూడా రాసి ఉన్నాం, కేస్ సెన్సిటివ్ కూడా రాసేస్తున్నాం కాబట్టి వాటినే వాడేస్తామండి. ఇంకా ఎక్స్ట్రా రాయవలసింది ఏదండి, ఇండెక్స్ వాల్యూ షుడ్ నాట్ బి ఎంప్టీ. తర్వాత ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్, అంటే ఈ లాస్ట్ 3 రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ 3 ఈ బటన్కి, ఇన్సర్ట్ బటన్కి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, నౌ క్లోజ్ చేసేసి డిజైన్కి వెళ్ళి ఇన్సర్ట్ బటన్కి కోడ్ రాస్తున్నాం. సో యాడ్ బటన్కి మనం ఏదైతే రాసామో సేమ్ అదే ఉంటుందండి. సో నేను కాపీ చేసేస్తున్నాను.
ప్రాబ్లం ఏం లేదు కదా. ఇది మనం యాడ్ బటన్కి రాసింది. సో దీన్ని తీసుకొచ్చేసి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రాస్తాను. అంటే ఈ ఫస్ట్ 3 కూడా మనం ఇంప్లిమెంట్ చేసేసినట్టు. నౌ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయవలసింది ఏంటంటే లాస్ట్ 3. ఇందులో ఫస్ట్ ఇది ఏంటి, ఇండెక్స్ వాల్యూ షుడ్ నాట్ బి ఎంటీ. అంటే మనం ఐటమ్కి రాసాం కదా, ఐటమ్కి రాసినట్టుగానే మనం దేనికి రాయాలండి, ఇండెక్స్కి రాయాలి. సో సిహెచ్కే ఇండెక్స్ అని రాస్తున్నాను. ఏమీ లేకపోతే ఫాల్స్ ఇస్తుంది, లేకపోతే ట్రూ ఇస్తుంది. సో దీన్ని ఇన్సర్ట్ బటన్లో మనం ఏం చేయాలి, ఇది దేని చెక్ చేస్తుందండి, ఐటమ్స్ చెక్ చేస్తుంది. ఓకే, నేను సింపుల్గా ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి చెక్ ఇండెక్స్ అని రాసేస్తున్నా. ఎందుకని మళ్ళీ అనుకుంటున్నా, ఆల్రెడీ మనం చెక్ చేసి ఒక క్లాస్ తీసుకున్నాం కదా ఇండెక్స్. అంటే రెండు చెక్ చేయాలి కదా మీరు, ఐటమ్ చెక్ చేయాలి, ఇండెక్స్ వాల్యూ కూడా చెక్ చేయాలి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఎనీవే దాన్ని కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. అర్థమవుతుంది కదా. యాడ్ బటన్లో ఓన్లీ ఐటమ్ ఉందా లేదా అన్నది చూస్తున్నాం, కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐటమ్ని ఇండెక్స్ని రెండింటిని కూడా చెక్ చేయాలి మనం. హలో, అర్థమైంది కదండి. నాకు వినపడలేదండి మీ వాయిస్. హలో హలో సార్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో, వినిపిస్తుందండి, ఓకేనా? వినపడలేదు. ఓకే సార్, రైట్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ బటన్లో రెండు చెక్ చేస్తున్నాము, వేరే యాడ్ చేసేటప్పుడు ఒకటి మాత్రమే చెక్ చేస్తాం. ఓకేనా? అంటే ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేసేసాం. తర్వాత ఏం చేయాలి, ఇండెక్స్ వాల్యూ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్. ఓకేనా? సో దీనికి నేను ఇంకొక మెథడ్ రాస్తున్నాను. లేదు అంటే మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇలా రాయడం వల్ల కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. అంతే. ఏం చేస్తున్నా అండి, పబ్లిక్ బోల్ చెక్ ఇండెక్స్, లేకపోతే మెథడ్ నేమ్ ఏం పెడదాం, ఓకే చెక్ ఇండెక్స్ వాల్యూ అని పెట్టేసి చెప్పు. సో ఇక్కడ ఏం చెక్ చేస్తాము, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ కౌంట్ కన్నా ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఉందా, అంటే కౌంట్తో ఈక్వల్గా లేకపోతే తక్కువ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కలెక్షన్లో ఉంటుంది కదండి ప్రాపర్టీ. సో దీంటి కౌంట్ ఈక్వల్ అని చెప్పేసి మనం ఎలా తీసుకుంటామండి, కంట్రోల్ నేమ్, దీంతో పాటు కలెక్షన్ ఉంటుంది. ఈ కలెక్షన్ తోటి మనకి కౌంట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అవునండి. సో ఈ ప్రాపర్టీని మనం యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ తోటి చెక్ చేస్తామండి. కన్వర్ట్ డాట్ 2x32 txt ఇండెక్స్ డాట్ టెక్స్ట్. అంటే ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన దాన్ని నేను కౌంట్ అనే వేరియబుల్లోకి తీసుకున్నా. తీసుకుని యూజర్ ఒక నెంబర్స్ ఎంటర్ చేస్తాడు, అవునండి, కౌంటర్ మొత్తం కౌంట్ చేస్తాడు. అదే వేరియబుల్ కౌంట్ అనే వేరియబుల్ ఏం చేస్తారు, అందులో పెడతారా వాల్యూ? సరే ఒకసారి ఇది కంప్లీట్ చేసినవ్వండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన దాన్ని కౌంట్ అనే దాంట్లో పెట్టాను నేను. మనం చెప్పుకున్న ప్రకారం ఈ వాల్యూ ఐటమ్స్లో ఉన్నటువంటి కౌంట్కి ఈక్వల్గానే ఉండాలి, లేకపోతే తక్కువన్నా ఉండాలి. సో నేను ఇక్కడ అదే రాస్తున్నాను, కౌంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కంట్రోల్ నేమ్ డాట్ ఐటమ్స్ డాట్ కౌంట్. ఉంటే రిటర్న్ ట్రూ అని పెడుతుంది.
అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్ అని ఇస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి, అది ట్రూ అయితే యాడ్ చేస్తాం, ఫాల్స్ అయితే యాడ్ చేయం, అంతే కదండి. సో దాన్నే ఇక్కడ నేను రాస్తున్నాను అనమాట. ఇఫ్ మన మెథడ్ పేరు వచ్చేటప్పటికి చెక్ ఇండెక్స్ వాల్యూ, ఇది ట్రూ అయితే అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం యాడ్ చేసేయచ్చు. ట్రూ కాకపోతే వాటికి మెసేజ్ బాక్స్ చూపించాలి మనం. ఏమని, మెసేజ్ బాక్స్ డాట్ షో ఇండెక్స్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్. ఓకే, ఈ లేదా ఈ కౌంట్ ప్లేస్లో మీరు ఏం చూపించవచ్చు, ఒరిజినల్ కౌంట్ ఎంత ఉందో చూపించవచ్చు అండి. ఎలా వస్తుంది మనకి, కంట్రోల్ నేమ్ డాట్ కలెక్షన్ డాట్ దీంతో కౌంట్ అనేది. ఓకే, తర్వాత ఇండెక్స్ని సెలెక్ట్ ఆల్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్కి నేను ఏం చేస్తున్నా అంటే ఫోకస్ పెడుతున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు ఇండెక్స్ తోటే కదండి వర్క్ చేసేది. యూజర్కి ఫ్లెక్సిబుల్ కోసం ఇవి పెడుతున్నాం. ఒకసారి రన్ చేస్తున్నాచ్చు. రైట్, మీరు ఏది ఎంటర్ చేయకపోతే మీకు ఎర్రర్ మెసేజ్ అయితే అలాగా చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి 1 అని ఇస్తున్నా. 1 అని ఇస్తే ఈ ప్లేస్లో మనం ఎంటర్ చేయలేం, దీన్ని యాడ్ చేయలేం. ఎందుకంటే మన కండిషన్ ప్రకారం కౌంట్కి ఈక్వల్గానే ఉండాలి, లేకపోతే తక్కువనే ఉండాలి. సో మీకు అదే చూపిస్తుంది అనమాట, ఇండెక్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మీరు ఎట్లా చూపిస్తారా మీరు కౌంట్ అనేది ఇక్కడ, అంటే ఈ కంట్రోల్ తోటి మనకి కౌంట్ ప్రాపర్టీ ఉంటుంది కదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆటోమేటికల్ లేబుల్లో కూడా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 2 అని ఇచ్చాను అనుకోండి, మీకు మళ్ళీ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అది ఫస్ట్ కేసు ఏంటి, ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూ. ఓకే, కాబట్టి అది అక్కడే రిజెక్ట్ చేసేస్తుంది. నేను 2 అని ఇచ్చి 2 ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తున్నా, అలా చేయలేము. ఎందుకంటే ఇండెక్స్ అనేది కంపల్సరీగా ఈక్వల్ టు 1 లేకపోతే లెస్ దాన్ ఉండాలి. అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ, ఇండెక్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి, రైట్. ఓకేనా, అయితే ఇప్పుడు మనం దీన్ని కూడా రెక్టిఫై చేసామండి. అంటే ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏదండి, టెక్స్ట్ బాక్స్ ఇండెక్స్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ ఇంటిజర్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కీ ప్రెస్ ఈవెంట్ రాసి టెక్స్ట్ బాక్స్తో చెప్పుకున్నాం కదండి. క్యార్ డాట్ ఈజ్ డిజిట్ అని వాడుతుంటాం, అది ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఏం చేస్తారంటే దీనికి కీ ప్రెస్ ఈవెంట్ రాసి, కీ ప్రెస్ ఈవెంట్లో మనం ఇంతకు ముందు రాసిన కోడ్ ఏం చేస్తాం, ఇఫ్ క్యార్ డాట్ ఈజ్ డిజిట్ ఈ డాట్ కీ క్యార్. అయితే ఇది ఫాల్స్ అయినప్పుడు మనం వాడికి ఎర్రర్ మెసేజ్ చూపించాలి, కాబట్టి నాట్ పెడుతున్నాం. ఓకే, మెసేజ్ బాక్స్ చూపిస్తాం, మెసేజ్ బాక్స్ డాట్ షో యాక్సెప్ట్స్ ఓన్లీ ఇంటిజర్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నదే కాబట్టి నేను కొంచెం స్పీడ్గా కానిచ్చేస్తున్నాను. సో తర్వాత ఏం చేయాలి, ఈ డాట్ హ్యాండిల్ అనే ప్రాపర్టీని మనం ట్రూ పెట్టాలి, ఎందుకంటే క్యారెక్టర్ ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పుడు మీరు ఇండెక్స్ టీఎక్స్టీ ఇండెక్స్లో ఇంటిజర్స్ కాకుండా మీరు ఏమన్నా ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే అండి, సో అంటే ఇది కూడా మనం రెక్టిఫై చేసేసాం ఇవన్నీ. రైట్, కంగారు పడకండి, సేమ్ మనం టెక్స్ట్ బాక్స్లో ఎలా చేస్తామో అలానే, కాకపోతే ఆల్రెడీ మనం కొంత నేర్చుకున్నాం కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ వేలో చెప్పాను మీకు, అంతే. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు చాలా ఉపయోగపడుతుంది, మీకు కూడా 100% క్లారిటీ వస్తుంది.
ఒకవేళ రాకపోతే మళ్ళీ చూద్దాం. ఓకే అండి. ఇంకా మిగిలినవి ఏంటండి ఈ 3. సో టీఎక్స్టీ ఐటమ్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ అంటే షుడ్ నాట్ బి ఎంటీ. ఇది ఆల్రెడీ మనం చేసేసాం, దాన్నే ఇక్కడ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా రిమూవ్ మెథడ్లో ఇక్కడ రాసాం కదండి ఆల్రెడీ మనం యాడ్ మెథడ్కి. సో ఇదే రాసేస్తాను అనమాట. అవునండి. ఓకే, అయితే ఇక్కడ డూప్లికేట్లు ఇవన్నీ అనవసరం మనకి. చెక్ ఐటమ్ ఉంటే సింపుల్గా దాన్ని ఏం చేస్తాము, డిలీట్ చేసేస్తాం. ఐటమ్ లేకపోతే ఎంటర్ ఐటమ్ అని చెప్పేసి వాడికి మెసేజ్ బాక్స్ చూపిస్తాం. అర్థమైంది కదండి. ఒకసారి చూడండి. ఓకేనా. ఏం ఎంటర్ చేయకుండా మీరు డిలీట్ కొడితే ఎంటర్ ఐటమ్ అని వస్తుంది. మీరు ఏదైనా ఎంటర్ చేసి డిలీట్ కొడితే ప్రాబ్లం ఏం రాదు. అది కలెక్షన్లో ఉంటే డిలీట్ చేసేస్తుంది, లేకపోతే చేయదు. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకు ఉన్నవి రిమూవ్ ఎట్ బటన్కి. రిమూవ్ ఎట్ బటన్ కూడా ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసేసాము. అంటే మెథడ్స్లో రాయడం వల్ల యూజ్ ఏంటంటే అదే కోడ్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. సపోజ్ మీరు మెథడ్లో రాయకుండా ఏ ఈవెంట్లో ఆ ఈవెంట్లో రాశారనుకోండి, ప్రతిసారి రాయవలసిందే కదా. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి మనకి. ఓకేనా. సో ఆల్రెడీ మనం వీటిని రాస్తున్నామండి. ఫస్ట్ ఇదేంటి, టీఎక్స్ ఇండెక్స్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ అంటే ఇండెక్స్ టెక్స్ట్ బాక్స్ ఎంటీగా ఉండకూడదు. ఆ మెథడ్ కాల్ చేస్తాం. తర్వాత అక్కడ ఇచ్చినటువంటి వాల్యూ కౌంట్కి ఈక్వల్గా ఉండాలి, లేకపోతే కౌంట్ కన్నా తక్కువ ఉండాలి. సో ఈ రెండు ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇది కంప్లీట్ సొల్యూషన్ కింద అయిపోతుంది అనమాట. సో నేను రిమూవ్ ఎట్కి వెళ్తున్నాను. రిమూవ్ ఎట్లో మనం చెక్ చేయవలసింది ఏంటండి, ఈసారి ఇండెక్స్ని చెక్ చేయాలి. సో ఇక్కడ చెక్ ఐటమ్ బదులుగా మనం ఏం రాస్తామండి, చెక్ ఇండెక్స్ అని రాస్తాను. ఏదైనా వాల్యూ ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తాం. సో ఆ కోడ్ తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. రైట్. అంటే ఈ మెథడ్ ఏం చేస్తుందండి, ఇండెక్స్ వాల్యూ ఎంటర్ చేసాడా లేదా, ఏదైనా వాల్యూ ఉందా లేదా, ఉంటే డిలీట్ చేయి, లేకపోతే ఎంటర్ ఇండెక్స్ అని చెప్పేసి మనం ఒక మెసేజ్ చూపిస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, ఇండెక్స్కి ఫోకస్ పెడతాం. ఓకేనండి. అంటే ఇది క్లియర్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏది, ఇండెక్స్ వాల్యూ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్. రిమూవ్ చేసేసే ముందు ఆ ఇండెక్స్ వాల్యూ అన్నది కౌంట్ కన్నా తక్కువ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. దానికి ఏ మెథడ్ వాడతామండి, డూప్లికేట్ కాదు, ఇండెక్స్ వాల్యూ ఈ మెథడ్ వాడతాం. సో ఈ మెథడ్ నేను ఎక్కడ కాల్ చేస్తున్నాను, రిమూవ్ ఎట్. ఎంటీనెస్ చెక్ చేసేసిన తర్వాత లోపల చెక్ చేస్తున్నాను, ఇఫ్ చెక్ ఇండెక్స్ వాల్యూ. ఓకే, అది ట్రూ అయితే రిమూవ్ చేసేస్తాం. ట్రూ కాకపోతే అంటే యూజర్ ఏం చేశాడు, కౌంట్ కన్నా ఎక్కువ ఎంటర్ చేసేసాడు. రైట్. కాబట్టి ఏం చేస్తా అంటే దీన్ని ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ చూపిస్తాను. మెసేజ్ బాక్స్ డాట్ షో ఇండెక్స్ షుడ్ బి ఇన్ బిట్వీన్. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉందండి, ఇన్ బిట్వీన్ 0 అండ్ కౌంట్. కౌంట్ ఎలా వస్తుంది, కోర్సెస్ డాట్ ఐటమ్స్ డాట్ కౌంట్. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి, యూజర్ మైనస్ వాల్యూస్ ఎంటర్ చేసాడు, -1 -2. మనకు ఆ ఇండెక్సెస్ ఉండవు కదా, అది కూడా ఎర్రదే. కాబట్టి మన యూజర్ 0 నుంచి కౌంట్ వరకు ఎంటర్ చేయమని అడుగుతాం. సో అదే రాశాను అనమాట. మరి ఫ్లోట్ యాక్సెప్ట్ చేయలేం కదా, ఇండెక్స్ స్టార్ట్ విత్ 0.
కాబట్టి ఆ ఫ్లోట్ అనే ఛాన్సే ఉండదు. అలాగే నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండదు అనమాట. సో యూజర్ అటువంటి వాల్యూస్ ఏదైనా ఎంటర్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇండెక్స్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 0 అండ్ సైజ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు txt ఇండెక్స్ డాట్ సెలెక్ట్ ఆల్, యూజర్ ఎంటర్ చేసిందని సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇండెక్స్కి ఫోకస్ పెడుతున్నాం. అయితే ఒక చిన్న కరెక్షన్ చేయాలి ఎక్కడ, ఇండెక్స్ వాల్యూని చెక్ చేసేటప్పుడు మనం ఏం చెక్ చేయాలి, అది 0 కన్నా 0 నుంచి కౌంట్ వరకు ఉండాలి, మైనస్ వాల్యూని తీసుకోకూడదు. అర్థమైంది కదండి. అది కూడా మనం ఇక్కడ చెక్ చేయాలి. అండ్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అన్న అయి ఉండాలి, లేకపోతే 0 కన్నా ఎక్కువైనా ఉండాలి. ఇంకో కండిషన్ ఏం చేస్తుంది, కౌంట్ కన్నా తక్కువ ఉందా లేదా అన్నది చూస్తుంది. కౌంటా లేకపోతే కౌంట్ కన్నా తక్కువ ఉందా లేదా అన్నది చూస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఏం చేస్తున్నా అంటే ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాను 1 అని చెప్పేసి యాడ్. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేస్తున్నా. రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడ నేను -1 అని ఇస్తున్నా. మైనస్ యాక్సెప్టే చేయట్లేదు, నో ఇష్యూ అట్ ఆల్. ఎందుకంటే మనం దీన్ని కీ ప్రెస్ ఈవెంట్ రాసాం కదండి. సో ఇన్ కేస్ యూజర్ ఏదైనా ఎంటర్ చేసి ఉన్నాడు అనుకోండి, మైనస్ ఇంకే విధంగా కూడా మనం ఎంటర్ చేయలేం కాబట్టి నో ఇష్యూ. ఇన్ కేస్ ఏదైనా నెగిటివ్ వాల్యూ పొరపాటున వచ్చినా కానీ, వచ్చే ఛాన్స్ ఉండదులేండి, ఒకవేళ వచ్చినా కానీ వీ కెన్ వ్యాలిడేట్ దేర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 9 అని ఇస్తున్నా. అయితే 9 ప్లేస్లో ఉన్నదని మనం రిమూవ్ చేయలేం కదండి. కాబట్టి ఏం చూపిస్తుంది మనకి, ఇండెక్స్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. 0 తీసేస్తుంది, 1 ఇచ్చినా తీయలేమండి ఇక్కడ, ఎందుకంటే 1 ప్లేస్లో మనకి ఉండదు కదా, 1 ప్లేస్లో ఉండదు కాబట్టి ఇది కూడా తప్పు అనమాట. అంటే మనం ఏం చేయాలి, రిమూవ్ చేసేసేటప్పుడు అయితే కంపల్సరీగా అది లెస్ దెన్ కౌంట్ ఉండాలి. దాన్ని మీరు ఇంకొక మెథడ్ రాసి ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం అంటే బేసిక్ కాన్సెప్ట్ చేయడం చాలా ఈజీనండి, కానీ దాన్ని ఎర్రర్ ఫ్రీ చేయడం అనేది కొంచెం హెడేక్ అనమాట. యాక్చువల్గా మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు చాలా తక్కువ కోడ్ రాసాం, కానీ ఈ రోజు చూడండి ఎంత రాసుకొచ్చాము. సో కానీ తప్పదండి, ఇవన్నీ కంపల్సరీగా రాయవలసిందే. ఎనీవే ఇది ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా, ఇంకేమన్నా 1-2 మనకు తెలియకుండా ఉంటే ఏమన్నా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒకటి వదిలేసాం కదండి, రిమూవ్ యాడ్ చేసినప్పుడు కంపల్సరీగా ఇండెక్స్ ఏమై ఉండాలి, లెస్ దాన్ కౌంట్ అయి ఉండాలి. అదొకటి మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇది ఎర్రర్ ఫ్రీ అప్లికేషన్ అయిపోతుంది. ఓకేనండి, రైట్ సార్.